నా జీవిత కాలమంతయు నేనే వాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే వాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవునికి తింటును. నా బ్రతుకు కాలమంతయు నా దేవునికి తింటును. హల్లెలూయా నా ప్రాణం యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణం యెహోవాను స్తుతించు. 43వ అధ్యాయము 4వ వచనం మొదటి వచనం చదువుతానే చెప్తారా? నిన్ను సృజించిన వాడగు యెహోవా నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. చాలు 4వ వచనం చదువురా. చదివేస్తాను. చదవడం అదంటే మిత్రుడు కూడా చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. నీవు నా సొత్తు. మీరు ఎవరి సొత్తు? ఎవరి సొత్తురా చెప్పండి. ఎవరి సొత్తు? దేవుని సొత్తు కదా. నీ బట్టలు ఉన్నాయి. ఇప్పుడు మీ డాడీ కొనిచ్చాడు. ఇది ఎవరిది? నీకు చెందుద్ది. నువ్వు ఎవరిని చేసుకుంటూ ఊరుకుంటావా?